రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు. తొలుత వార్డు ఓట్లను లెక్కిస్తున్న అధికారులు ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. తండాలు, చిన్న గ్రామాల్లో ఫలితాలు తొలి 2 గంటల్లో తేలనున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం రాత్రికల్లా ఫలితాలు తేలనున్నాయి. వార్డు సర్పంచ్ ఓట్లు లెక్కించిన తర్వాత ఉప సర్పంచ్ ని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనున్నారు ఎన్నికల అధికారులు. మహబూబ్ నగర్ లో కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, కౌంటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలైంది. మొదటి విడత పోలింగ్ పర్సెంటేజ్ తో పోలిస్తే రెండో విడత కొంత పోలింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ లో 79% నమోదైంది, నారాయణపేటలో 72%, అట్లాగే నాగరంలో 77%, జోగులాంబ గద్వాల జిల్లాలో 82%, వనపర్తి జిల్లాలో 83%. సో ఫస్ట్ ఫేజ్ లో మాత్రం ఈ సెకండ్ ఫేజ్ తో పోస్తే కొంత పోల్ పర్సెంటేజ్ ఎక్కువనే నమోదైంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పోల్ పర్సెంటేజ్ నమోదైన దాన్ని బట్టి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా చాలా కీలకం. సో మొదటగా అయితే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోయింది. వాటిని అన్నింటినీ కూడా బాక్సుల్లో వేరు చేసి ఫస్ట్ వ్యాలిడ్ ఓట్స్ అన్నింటినీ కూడా డివైడ్ చేసిన తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను క్యాల్కులేషన్ చేస్తూ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో మొదటగా సీరియల్ నెంబర్ వైజ్ గా అనౌన్స్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ వెలువడలేదు, మరి కాసేపట్లో రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. వార్డు సభ్యుల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సార్ సెకండ్ ఫేజ్ లో మనకు 5,200 పైగా వార్డులు ఉంటే 500కు సంబంధించి 565 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సి ఉంటాయి. సో 46కు పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడైతే 519 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోయింది. సో ఈసారి మాత్రం సెకండ్ ఫేజ్ లో ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూడా ఇంకా చూస్తే చాలా ప్రాంతాలు మైగ్రేట్ పీపుల్ అంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా ఓటర్లంతా కూడా ఆయా గ్రామాలకు చేరుకుని ఓటు వినియోగించుకున్నారు. పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సో అటు అధికారులే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. సో రిజల్ట్స్ బట్టి చూడొచ్చు, మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అటు మహబూబ్నగర్ కానీ, నారాయణపేట కానీ, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా రిజల్ట్స్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది మాత్రం యాంగ్జైటీ ఒక రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాంతాల్లో, కంచుకోట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి ఫేజ్ లో ఎక్కువగా రిజల్ట్స్ వచ్చాయి. సో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ స్థానంలో ఉంటుంది, బీజేపీ ఏ స్థానంలో ఉంటుందని మాత్రం కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అన్ని స్థానాల్లో చాలా ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేశారు కాబట్టి రిజల్ట్స్ స్థానిక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిప్రాయము, స్థానిక ఈక్వేషన్ బట్టి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రిజల్ట్స్ కోసం అయితే గ్రామాల ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉదయం పోలింగ్ లో ఎంత యాక్టివ్ అయితే పాల్గొన్నారో కౌంటింగ్ రిజల్ట్స్ ఫస్ట్ మినిట్ నుంచి కూడా ప్రజలంతా కూడా గ్రామాల్లో అయితే ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి ఫస్ట్ ఫేజ్ లో మనం కనుక గమనించినట్లయితే అర్ధరాత్రి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కౌంటింగ్ సెంటర్ బయటనే జనమంతా కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చూసిన పరిస్థితి కనిపించింది. సో అట్లాంటి సీనే సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. 519 గ్రామ పంచాయతీల రిజల్ట్స్ ఏ పార్టీకి పట్టం కడతాయని మాత్రం చాలా యాంగ్జైటీ రేకెత్తిస్తుంది. పర్ణ.